ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచి ఫిబ్రవరి నెల సమావేశం సంఘ అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగింది. ముందుగా ఈ నెలలో పరమాపదించిన సంఘ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా మన కోసం సభ్యురాలు దివంగత సుజాత కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అమరావతి జేఏసీ ఆవిర్భావ సభలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్ శాస్త్రి కో చైర్మన్ గా ఎన్నిక కాబడిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు పద్మనాభం ఆధ్వర్యంలో శాస్త్రిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం మాట్లాడుతూ మార్చి 2026 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించబడినని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పిఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ డిఆర్ ఏరియాస్ కొంతమందికి జమ కాబడలేదని, అందునిమిత్తం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ విజయవాడ వారితో సంప్రదించడం జరిగిందన్నారు. త్వరలో మిగిలిన వారికి కూడా డిఆర్ ఏరియాస్ జమ చేయబడతాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పెన్షనర్లకు రావాల్సిన అన్ని రాయితీలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ రంగనాథ శర్మ మాట్లాడుతూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోదగిన వారు వారిని సంప్రదిస్తే ముందుగా తగు పరీక్షలు జరిపి సలహా ఇవ్వగలమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకట్రావు, సిహెచ్పి సరోజిని, సాజీదా, కొప్పర్తి సుబ్రహ్మణ్యం, ఆది నారాయణరావు, అబీబుల్లా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఖయాల్ దేశ్ గారు మన సత్యకుమార్ గారు ఒకటే మాట ఇచ్చారు. మీటింగ్ అయిన తర్వాత సీఎం గారి మీటింగ్లో మనకి ఏదైతే చెప్పారో నేను త్వరలోనే కలిసి ఏర్పాటు చేస్తాను. మేము పిహెచ్ఎస్ సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను దాన్ని త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పేసి మనకు మాట్లాడడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఆయన ఒక మంత్రులకు ఉపసంఘంతో పాటుగా ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ కమిటీలో రెండు మొట్టమొదట మన ఎన్జిఓ సంఘం నుంచి ఒకరిని అంటే సాగర్ గారు మన దేశం నుంచి బొప్పరాజు గారిని ఆ కమిటీ మెంబర్లుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగే లోపల తర్వాత ఏం జరిగిందంటే మన పెన్షన్స్కి దాంట్లో అవకాశం ఇవ్వలేదు. తర్వాత రెండు సంఘాల వాళ్ళకి ఎవరు సూర్యారెడ్డి గారి సంఘం, ఇంకొక సంఘానికి సెక్రటరియట్ సంఘానికి కూడా సబ్జెక్ట్ ఇచ్చి వాటికి ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి రిప్రజెంటేటివ్ టు సిఎస్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేము ప్రయత్నం చేస్తాం, మనం దాన్ని కూడా రావాలని చెప్పేసి చెప్పాం. బస్సు మీరు పంపించారా? పంపించేసారు. ఇవాళ ఎందుకంటే ఎందుకు పంపించమంటారంటే 10వ తారీఖు సిఎస్ గారి మీటింగ్ ఇవాళ నాకు వచ్చింది. నేను సిఎస్ గారిని అక్కడ కలుస్తాం. దీనికి కూడా పెట్టి మనకు కూడా దాంట్లో గ్యాలరీ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా వెళ్ళి మనకు కూడా అప్పుడు కూడా ఇంకొక రిప్రజెంటేటివ్ ఇచ్చి మనకు కూడా దాంట్లో సక్సెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అయితే ఈఎస్ఎస్లో వచ్చిన ఆ మీటింగ్లో వచ్చినటువంటి ప్రోగ్రెస్ ఏమిటి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఒప్పుకున్నారు. అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు కూడా వారు ఇవ్వడానికి అంగీకారంగానే ఉన్నారు. 50,000 నుంచి జిల్లాలో అనేటువంటి ₹1,00,000 సాయం చేసేటువంటి పరిస్థితి కూడా అనుకూలంగానే ఉన్నారు. రెండవది ఫైనల్గా మనకి ఈహెచ్ఎస్ కార్డు అనేది సక్రమంగా లేదు కాబట్టి అది ఇన్సూరెన్స్ మోడ్లోకి మార్చి దాంట్లో ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఆ మీటింగ్లో జరుగుతాయని చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు మనకి చెప్పడం జరిగింది. మరి ప్రతి నెల జరిగినటువంటి నెలవారీ సమావేశంలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమరావతి జేఏసీకి ఇంచుమించు 10,000 మంది కార్యకర్తలు వెళ్ళడం, మరి మన జిల్లా నుంచి కూడా అదేవిధంగా 15 మంది వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శాస్త్రి గారిని ఏపీజేఏసీ కో చైర్మన్గా నియమించుకోవడం, ఆ కో చైర్మన్ ఆయన రాష్ట్రానికి ఏపీజేఏసీ రెండవ వ్యక్తి, చైర్మన్ వచ్చి బొప్పరాజు వెంకటేశ్వర గారు, ఈయన కో చైర్మన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. అదేవిధంగా వారిని ఈరోజు చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ లైఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన ఆఫీస్లో ఇంచుమించు 2,000 మంది దాకా చేయడం జరిగింది. మరి ఈ నెలాఖరు దాకా టైం ఉంది కాబట్టి ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ చేసుకోకపోయినా సరే వారు కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా సూర్య ఐ కేర్ వారు, కంటి ఆసుపత్రి వారు ఈ పైన పై టెస్టింగ్ పెట్టడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఇంచుమించు విశ్రాంతి ఉద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా
ఐ టెస్టింగ్కి. అదేవిధంగా కొత్తగా వచ్చే నెలలో ఈ స్కానింగ్ మీద, అంటే ఈ మన క్యాన్సర్ స్కానింగ్ మీద ఒక ప్రిపరేటరీగా స్కాన్ చేయాలని ఉద్దేశంతో స్కాన్ సర్వీస్ ఒకటి పెట్టాం. దాని మీద కూడా ఎంవీఆర్ శర్మ గారు మాట్లాడడం జరిగింది. మరి వచ్చే నెలలో రెండు మూడు తేదీలు నిర్ణయించుకోవడం చేసుకున్న తర్వాత వారికి సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారు కూడా ఈ క్యాన్సర్ స్కానింగ్ మీద ప్రత్యేకంగా మన పెన్షన్స్ అందరికి కూడా 50% ఛార్జ్ తోటి చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ సభకు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.